శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. బృహస్పతి యొక్క బృహత్ స్థానం హరిద్వర్ణం జలమయం, దానికి 12 కిరణాలు. మందుడైన శని స్థానం కృష్ణవర్ణం జలమయం, దానికి 8 కిరణాలు. స్వర్భానుడైన రాహువు యొక్క స్థానం చీకటిమయం, అది ప్రాణులకు తాపం కలిగించే స్థానం. తారకలన్నీ జలమయాలు, వానికి ఒక్కొక్క దానికి ఒక్క రశ్మియే కలదు అని తెలుసుకోవాలి. పుణ్యకీర్తిశాలుర కవి ఆశ్రయ స్థానములు. రంగులు అవి అన్నీ సశుక్లములు, అవి ఘనీభూతాత్మకములు, అవి కల్పం యొక్క ఆది అందే నిర్మితములు. ఆదిత్యుని ప్రకాశ సంయోగం వల్ల అవి కాంతిమయములు, అవి కల్పం యొక్క ఆది అందే నిర్మితములైనవి. ఆదిత్యుని ప్రకాశ సంయోగం వల్ల అవి కాంతిమయములని తెలుసుకోవలెను. సూర్యుని యొక్క విష్కంభం అనగా వ్యాసం 9000 యోజనాలు, దాని విస్తారం విష్కంభానికి 3 రెట్లు. చంద్రుని యొక్క విస్తారం అనగా గోళము సూర్యుని యొక్క వైశాల్యానికి 2 స్వర్భాను అనగా రాహువు సూర్యచంద్రుల వైశాల్యానికి సమానుడు. రాహువు వారిద్దరికీ తక్కిందురుగా తిరుగును. భూమి యొక్క ఛాయను గ్రహించి అతడు గుండ్రంగా నిర్మించబడను. స్వర్భానుని 3వ బృహత్ స్థానం చీకటిమయం, అది పర్వములయందు సూర్యుని నుండి నిష్క్రమించి పైకి వచ్చి చంద్రాభిముఖంగా పోవును. సూర్య సంబంధమైన పర్వములయందు చంద్రుని నుండి ఆ స్వర్భానుడు సూర్యుని వద్దకు తిరిగి వచ్చును. స్వర్గకాంతి చే ప్రేరేపించను కావున స్వర్భాను అనబడెను. భార్గవుని అనగా శుక్రునికి మండలం యొక్క వ్యాసం విస్తీర్ణం చంద్రునిలో 16వ వంతుగా విధించబడినది. బృహస్పతి శుక్రుని కంటే 4వ భాగం తక్కువ పరిమాణం కలిగి ఉండెను. కుజుడు శనీశ్వరుడు బుధుని యొక్క విస్తీర్ణంలో 4/3 వంతులు. తారలు నక్షత్ర రూపంలో ఆకారం కలవి. విస్తారమునను మండలమునను బుధునితో సమములు. నక్షత్రములు సాధారణంగా చంద్రునితో సంయోగం చెంది ఉండనని నిజమును తెలిసినవాడు తెలుసుకొనవలెను. తారా నక్షత్ర రూపాలు 500 యోజనాలు, 400 యోజనాలు, 200 యోజనాలు దూరమును బట్టి పరస్పరం తగ్గి ఉండను. నక్షత్రముల మండలములో పూర్వాపర నికృష్టములు అనగా హీనములు. 1.5 యోజనాలు నక్షత్రముల కంటే చిన్నది అయిన నక్షత్రం లేదు. అన్నింటికంటే పైన ఉండి తమ మండలం దూరంగా ఉండి సంచరించు గ్రహములు 3. అవి బృహస్పతి, శని, కుజుడు. వానికి కింద 4 మహాగ్రహములు. అవి వేగమైన గమనం కలవి. అవి సూర్యుడు, చంద్రుడు, బుధుడు, భార్గవుడు. నక్షత్రములు ఎన్ని కోట్లున్నవో అన్ని కోట్ల తారకలున్నవి. ఈ నక్షత్ర రాశుల సంచారం నియమపూర్వకంగా బ్రహ్మచర్య నిబద్ధం, వ్యవస్థితం. వీనిలో సూర్యుని యొక్క గమనం అయన క్రమమును అనుసరించి నీచ ఉచ్చములను పొందును. సూర్యుడు ఉత్తరాయణాన ఉండగా చంద్రుడు పర్వదినాలలో తన కిరణాలతో తొందరగా చరించినట్లు అగుపించును. దీనికి కారణం అతడు ఎత్తున ఉండుట. సూర్యుడు దక్షిణాయనాన ఉండగా అతి తక్కువ ఎత్తుగల మార్గమును ఆశ్రయించును. అది ఎప్పుడూ భూమి యొక్క లేఖచే ఆవృతమగును. అమావాస్య నాడు, పున్నమి నాడు అది నియమిత కాలంలో కనిపించదు, కానీ అది అల్పకాలంలో త్వరగా అస్తమించును. అందుకే అమావాస్య నాడు ఉత్తరాభిముఖుడై స్థితి నంది ఉన్న చంద్రుడు దక్షిణాపథమున కనిపించును. ఇది ఎల్లవేళలా నియమబద్ధంగా కనిపించదు. జ్యోతిర్మండలాల గతి యోగం చే సూర్యుడు, చంద్రుడు విషుత్ దినములలో సమాన కాలాలలో ఉదయిస్తారు మరియు అస్తమిస్తారు. ఉత్తరాయణ పథంలో ఉదయాస్తమానముల కాలములు వేరువేరుగా ఉండును. పూర్ణిమ నాడు, అమావాస్య నాడు ఆ సూర్యచంద్రుల జ్యోతిష్ చక్రమును అనుసరించిపోవుదురు అని గ్రహించాలి. సూర్యుడు దక్షిణాయన మార్గమును తిరిగినప్పుడు గ్రహములకు కిందుగా సంచరించును. తన యొక్క మండలమును విస్తీర్ణంగా చేసి చంద్రుడు సూర్యుని యొక్క పైభాగమును తిరుగును. నక్షత్ర మండలాలన్నీ చంద్రునికి పైభాగాన తిరుగును. బుధుడు నక్షత్రాలు మండలముల కంటే పైన తిరుగును. భార్గవుడు బుధుని కంటే పైన తిరుగును. బుధుని కంటే పైభాగాన కుజుడు తిరుగును. బృహస్పతి కుజుని కంటే పైభాగాన తిరుగును. ఆ బృహస్పతి గ్రహమున కంటే పైభాగాన శనీశ్వరుడు తిరుగును. ఆ శనికి పైన సప్తర్షి మండలం ఉన్నది. ఆ సప్తర్షి మండలానికి పైన ధ్రువుడున్నాడు. నక్షత్రాలకు గ్రహాలకు అంతర దూరం పైన 200 సహస్ర యోజనాలు. గ్రహములు చంద్రుడు, సూర్యుడు ఆకాశమున దివ్య తేజస్సుతో తిరుగును. వాని యొక్క నియమిత క్రమంలో అవి నిత్యం క్రమంగా నక్షత్ర రాశితో కలుసుకుని పోవుచుండును. గ్రహములు నక్షత్రములో సూర్యుడు ఎత్తులో కానీ, కిందగా కానీ, సూటిగా కానీ, వాని పరస్పర సమాగమంలో కానీ, విడిగా ఉన్నప్పుడు కానీ సంచరించవచ్చును. అయినను అవి అన్నీ ఒకే పర్యాయంగా ప్రజలను చూచును. అవి ఒకదానికొకటి మరొకటి పరస్పరం ఎదురెదురుగా ఉన్నవి. ఒకదానితో ఒకటి పరస్పర సమాయోగము చెందును. వాని పరస్పర
సంయోగం ఎట్టి సాంకర్యమును అనగా ఎట్టి తికమకలను కల్పించదు. ఇదియే భూమి యొక్క జ్యోతిర్మండలం యొక్క సముద్రముల యొక్క పర్వతముల యొక్క వర్షముల యొక్క నదుల యొక్క భాగములందు ఉండవాని నియమిత సన్నివేశం. వీని యందు ఏ గ్రహాలు సర్వ నక్షత్రముల యందుండి సముత్థితములో చాక్షుష మన్వంతరమందు అదితిపుత్రుడైన వివస్వంతుడు సూర్యుడు గ్రహంలో ప్రప్రథమ గ్రహమైన వాడు విశాఖ నక్షత్ర గణమండలం నుండి సముత్పన్నుడైనాడు. ధర్మపుత్రుడైన ద్విషిమంతుడు చంద్రదేవుడు వసుపుత్రుడు సీతరశ్మి అయిన నిశాకరుడు కృత్తికేయందు సముత్పన్నుడైనాడు. ధర్మపుత్రుడైన ద్విషిమంతుడు చంద్రదేవుడు వసుపుత్రుడైన శుక్రుడు సూర్యుని అనంతరం పుష్యమి నక్షత్రాన్ని జన్మించెను. అంగిరస పుత్రుడు ద్వాదశార్షిష్మంతుడు జగద్గురువు అయిన బృహస్పతి గ్రహము ఫల్గుని నక్షత్ర కూటమున సముత్పన్నుడు. శృతియందు చెప్పబడిన వాడు నవార్చిష్మంతుడు ఎర్రని అంగములు కలవాడు. ప్రజాపతి సుతుడైన కుజుడు పూర్వాషాఢ నక్షత్ర రాశి యందు ఉత్పన్నమైనాడు. సూర్యపుత్రుడైన శనేశ్వరుడు రేవతి నక్షత్ర రాశి యందు ఉద్భవించెను. శౌర్య అతనికి సప్తతేజ కలిత రాశ్ములు కలవు. చంద్రసుతుడు పంచార్షిష్మంతుడు అయిన బుధుడు ధనిష్టా నక్షత్ర రాశి యందు ఉదితుడు. చీకటితో కూడినవాడు. భృత్యుసుతుడు ప్రజాక్షయం ఆపాదించేవాడు. సర్వమును నాశనం చేయు మహాగ్రహమైన కేతువు ఆశ్లేష నక్షత్ర రాశి యందు పుట్టెను. స్వనామధేయ ప్రతిపాదితమైన నక్షత్రములందు దక్షిణకి 27 మంది పుత్రికలు పుట్టిరి. సహజంగా నల్లని మండలం కలవాడు తమోవీర్యమయుడు. సూర్యచంద్రగ్రహ మర్దనుడైన రాహువు భరణి నక్షత్ర రాశి యందు ఉత్పన్నమైన వాడు. నక్షత్రముల గ్రహములో భార్గవ గ్రహాదిగా తెలుసుకోవాలి. ఎందుకంటే జన్మ నక్షత్ర పీడలు కలిగినప్పుడు అవి వైగుణ్యాన్ని అనగా దుష్టత్వాన్ని పొందును. వారు ఆ దోషముచే బాధపడతారు. దానికి గ్రహముల యందు భక్తి కలిగి ఉండాలి. సర్వగ్రహాలకు ఆది ఆదిత్యుడు. తారాగ్రహాలలో శుక్రుడు మొదటివాడు. కేతువు ధూమవంతుల్లో అనగా తోకచుక్కలో మొదటివాడు. 4 దిక్కుల యందు విభక్తులై ఉన్న గ్రహాలకు ధ్రువుడు కీలక స్థానుడు. నక్షత్రాలలో స్రవిష్ఠా నక్షత్రం అనగా ధనిష్ట మొదటిది. అయనాలలో ఉత్తరాయణం మొదటిది. పంచవర్షాలలో మొదటిది సంవత్సరం. శిశిర ఋతువుల్లో మొదటిది. మాసాల్లో మాఘం మొదటిది. పక్షాలలో శుక్లపక్షం. తిథుల్లో ప్రతిపత్తు అనగా పాడ్యమి. రాత్రింబవల విభాగంలో పగల మొదటిది. ఓ కాల విధులందు శ్రేష్ఠులారా, ముహూర్తాలలో మొదటిది రుద్రుడు దైవతంగా కలిగినది. కాల విభాగంలో నిమేషం మొదటిది. ధనిష్ట మొదలుకుని శ్రవణం చివరి వరకు 5 సంవత్సరములు ఒక యుగం. సూర్యుని యొక్క గతి విశేషాన ఈ యుగములు చక్రం వలె తిరుగును. కాలవిధులైన వారిపై దివాకరుడు కాలంగా స్మరించబడుతున్నాడు. చతుర్విధములైన భూతముల యొక్క కార్యప్రవర్తకుడు కార్యనివర్తకుడు సూర్యుడే. అందుకే భగవానుడైన రుద్రుడు సాక్షాత్తుగా కాల ప్రవర్తకుడు. ఇదే అర్థం నిశ్చయాన్ని బట్టి జ్యోతిర్మండల గ్రహముల యొక్క సన్నివేశం. ఇది లోకం యొక్క వ్యవహారార్థము భగవంతునిచే వినిర్మితం. ఉత్తరాశ్రవణంతో ధ్రువనియందు ఇది సంక్షిప్తమైంది. వీని యందు అంతటను విస్తీర్ణంగా వృత్తాకారం వలె ఉన్నవి. భగవంతుని చేది బుద్ధిపూర్వకంగా కల్పాది యందు సంప్రవర్తితం. అతడే ఆశ్రయం, అతడే అభిమాని, అతడు జ్యోతిర్గణాలకు ఆత్మ, అతడు అద్భుతమైన విశ్వరూపుడైన ప్రధానుని యొక్క పరిణామం. ఉన్నదున్నట్లుగా జ్యోతిర్గణముల రాకపోకలు చూచుటకు చర్మచక్షువులు గల మనుషులు ఎవరికీ సఖ్యం కాదు. శృతి చేతను అనుమాన ప్రమాణం చేతను ప్రత్యక్షం వలన హేతువు చేతను నిపుణంగా పరీక్షించి బుద్ధిచే పాండిత్య పురస్పరంగా విశ్వసించదగినది. ఓ బ్రాహ్మణులారా, నేత్రము, శాస్త్రము, నీరు, చిత్రణము, గుణితము ఈ 5 సాధనముల చేతనే ఈ జ్యోతిశాస్త్రం గ్రహించబడింది. దీన్ని బట్టియే జ్యోతిర్గణ వివేచన జరుగును. నీలకంఠ నామోత్పత్తి కథనం. సూతుడు ఇట్లు చెప్పెను. జ్యోతిర్గణాల వృత్తాంతం విని లోకం యొక్క హితమందు ఆసక్తుడు మహాబుద్ధిమంతుడు ఒక వాయువు సూర్యుడు ఆకాశ మధ్య భాగాన చేరినప్పుడు చేయవలసిన జపమంత్రం జపించడం. అక్కడ సమాగతులై ఉన్నవారు నియతాత్ములు ఆత్మనిగ్రహలైన ఋషులు ప్రాంజనులై నిలబడ్డారు. సదాగతి అయిన వాయువు, ఓ నీలకంఠ, నియమాంతరమందు పూజించబడినట్టు వాడు ప్రాణులకు జీవన ప్రభువు అయిన నీకు నమస్కారం అనెను. ఆ పలుకులు విని సంసిత వ్రతులు, భావితాత్ములు, సూర్య సహచారులు, వాళ్ళకెళ్ళిన విఖ్యాతులు పొందిన 88,000 సంఖ్యలైన వారు ఊర్ధరేతస్కులు, వాయు వర్ణాంబులైన భోజనులైన మునులు వాయువుని ఇట్లా ప్రశ్నించిరి. శ్రేష్ఠుడైన వాయుదేవ,
పుణ్యమెరిగిన వారిలో శ్రేష్ఠుడా, నీలకంఠుడు అని నీ చేతను చెప్పబడినట్టుది, పరమరహస్యమైనట్టుది, పవిత్రులకు కూడా పుణ్యప్రదమైనది, దాని గురించి మేము వినగోరుచున్నాము. ఓ సత్తమా, దాన్ని మాకు వివరించము. ఓ ప్రభంజన, ఈ విషయం అంతటినీ నీ అనుగ్రహాన వింటకు కుతూహలపడుచుంటుమి. ఏ కారణం చేత అంబికాపతి అయిన ఈశ్వరుని కంఠానికి నీలత్వం కలిగింది? ఈ వృత్తాంతాన్ని ముఖపద్మం నుండి మేము వినగోరుచున్నాము. ఓ వాయుదేవ, సర్వవాక్కులు సర్వము నీచే ప్రేరేపితములైనవి. వాగ్విధి అంతయు వర్ణస్థానంపై ఆధారపడి ఉన్నది. జ్ఞానపూర్వమైన ఉత్సాహం ఓ వాయు నీయందే ప్రవర్తించును. నీవు పవిత్రీకరించిన తర్వాత వర్ణములు తమ కర్తవ్యాన్ని చేయ ఆరంభించును. నీ నుండే వాక్కులన్నీ వచ్చును. వర్ణముల ఉనికి అంతయు నీ వల్లనే. నీవు లేక దేహవర్ణాలు కూడా లభించవు. ఓ అనిలా, నీవు సర్వగుడవు. వర్ణ సద్భావమంతయు నీ వల్లనే. ఓ సమీరణ, ఓ వాయు, నీ వలే సర్వగుడై సర్వతోగతుడైన వాడు మరొకడు లేడు. ఓ అనిల, ఈ జీవలోకం అన్ని వైపుల నుండి నీకు కనిపించును. నీవు వాచస్పతియు భగవంతుడగు ఈశ్వరుని గురించి తెలియసి కొన్నవాడవు. ఈశ్వరుడే సర్వజన మనోనాయకుడు. అందుకే ఏమి ఆచరించటం మూలాన కంఠదేశమందు రూప విక్రియ అనగా కంఠమునకు మార్పు ఎందుకు కలిగినదో చెప్పుము. పవిత్రులు భావితాత్ములైన ఋషుల యొక్క ఈ పలుకలు విని సర్వలోక నమస్కృతుడు మహా తేజస్వి వాయువు సమాధానం ఇచ్చెను. ఓం శాంతి శాంతి శాంతి.